అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పే ప్రతి వీడియో సమాజంలో మార్పు కోసమే. సమాజంలో ఉన్నటువంటి మానవుడు అనేక కష్ట నష్టములకు గురయ్యి, ఈ విధంగా ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారి ధనం కోసం, సంపద కోసం కావాలి, ధనం కావాలి, భూములు కావాలి, ఇల్లు కావాలి, వాకులు కావాలి. అలాగని ఇతరులను మోసం చేసి బతకాల్సిన అవసరం ఏముంది? ఒకరిని మోసం తను మోసం చేసి ఆ మోసాలు ఇతరులను నెత్తేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందనే కోణంలో నేను చెప్పే ప్రతి వీడియో సమాజంలో మార్పు కోసం, చట్టాల్లో మార్పు కోసం, పరిస్థితుల్ని ప్రతి ఒక్కరు మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ విధంగా నాకు జీవితం జరిగిపోతుంది, మిగతా రిస్క్తో నాకేం పని అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు. అదే పుచ్చలపల్లి సుందరయ్య గారు అనుకుని ఉంటే తెలంగాణ పోయి యుద్ధం చేసి అక్కడ వాళ్ళకి న్యాయం జరిగేదా? జరగదు. అయితే ఇప్పుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో రెడ్ల పరిస్థితి అనేటువంటిది కాన్సెప్ట్ మీ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇతర కులాల జోలో మనం పోకూడదు కాబట్టి రెడ్ల కులానికి ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో అనేటువంటిది ముందు చూద్దాం. నెల్లూరు జిల్లా అనేటువంటిది చుట్టూ 3 పక్కల ఒక కులం జమీందారులు అయితే మరో పక్క ఇంకొక కులం జమీందారులు. ఈ జమీందారులకు సంబంధించిన వాళ్ళు ఈ రెడ్లికి సంబంధించిన వాళ్ళంతా తెగలు, ప్రాంతాలు, ఉపకులాలుగా మారిపోయి ఒకరికొకరు కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ఒకరికొకరు మోసం చేసుకొని రెడ్లిని పేదవాళ్ళు చేసుకుంటూ వచ్చారు అంతర్గతంగా. ఇవన్నీ గమనించిన జమీందారులు రికార్డులు ఏం జరుగుతుందో చూడాల. వాళ్ళకి జరిగిపోయింది. ఈ పక్క జమీందారులకు, ఆ పక్క జమీందారు, ఈ పక్క జమీందారులకి. ఎప్పుడైతే మామూలుగా హిందూ మత వ్యతిరేకులు, హిందూ మత దేవుళ్ళు మేము నమ్మమని ఉద్యమాలు చేశారు, వాళ్ళకి మాత్రం భూముల విషయంలో న్యాయం జరిగింది. ఈ మిగిలిన వాళ్ళ రెడ్లకి న్యాయం జరగల. భూములు పోగొట్టుకొని చాలా చాలా జరిగాయి. కేసులని, కోర్టులని చాలా జరిగాయి. కానీ హిందూ మతాన్ని నమ్మిన రెడ్లకే ఎందుకు మోసాలు జరిగాయి? హిందూ మతాన్ని నమ్మని రెడ్లకి ఎందుకు న్యాయం జరిగింది? హిందూ మతాన్ని నమ్మని ఇతర కులాలకు ఎందుకు భూములు పట్టాలు ఇచ్చారు అనే కోణంలో చూసుకుంటే ఈరోజు హిందూ సమస్యలను కేంద్రంగా చేసుకొని నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం. ఇప్పుడు ఎవరైనా తమ హిందూ మతాన్ని ఆశ్రయించినప్పుడు హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తారు. అసలు ఏం జరుగుతుందంటే రెడ్లను ఉపయోగించి రెడ్లనే మోసం చేస్తారు. దాన్ని రాజకీయమైన పేరు పెడతారు. ఎందుకు జరుగుతున్నది హిందూ సమస్యలో నెల్లూరు జిల్లాలో? రెడ్లనే మిగతా వాళ్ళకి ఏం వాళ్ళకు భూముల విషయంలో పట్టాలు ఇచ్చారు. అసలు రెడ్లనే ఎందుకు మోసం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో? ఈ రెడ్డుకు అయితే హిందూ సంస్థల్లో ఇతర కులాలు, ఇతర మతాలను ఆశ్రయిస్తేనే పనులు జరుగుతుంది. కావాలండి ఇప్పుడు చూడండి. నెల్లూరు జిల్లాలో ఇతర మత నాయకుల్ని, ఇతర మత చెందిన వ్యక్తులను ఉపయోగించుకుంటే నష్టం జరిగిన ప్రతి రెడ్డి కులస్తుడు కానీ, హిందువు కానీ నష్టం జరిగినాక ఇతర మతాలను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది. హిందువులను ఆశ్రయిస్తే ఋతు మంత్రమే తప్ప న్యాయం జరగడం లేదు. కారణం ఏమిటి? దీని వెనకాల ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు ఆలోచించండి. నెల్లూరు జిల్లా అందరినీ ఒక ఐక్యతగా తీసుకొచ్చి గొప్ప పేరు తెచ్చిన ఈ జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన తర్వాత, అనేక పట్టణం నుంచి పల్లెటూరులోకి వచ్చిన తర్వాత అన్నదమ్ములు ముందు ఉమ్మడి కుటుంబాన్ని దెబ్బతీసుకుంటూ వచ్చారు. ఉమ్మడి కుటుంబాలని భూములు అనేటువంటి దాన్ని కేంద్రంగా చేసుకుని ఒక్కొక్కరిని చిన్నాంబరం చేసి వాళ్ళు పేదవాళ్ళు చేసి ఉద్యోగాలు చేసే స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళని. అంటే అన్నం పెట్టే రైతుని ఉద్యోగం చేసే స్థాయికి, పనులు చేసుకుని కూలి పనులు చేసుకునే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు అనేది అడిగితే సమాధానం లేదు. అదేవిధంగా హిందూ సంస్థల్లో నియామకాల ప్రక్రియ, ఉద్యోగాల ప్రక్రియ అనేటువంటిది పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మనెంట్ చేస్తారు. రూల్స్, రెగ్యులేషన్స్, సీనియారిటీ, అర్హతలు విద్యార్థులు ఏం చూడడం. రౌడీ హిందువుల్ని హింసపెట్టగలిగితే చాలు, హిందువులను మోసం చేయగలిగితే చాలు, హిందువులను భౌతిక దాడి చేయగలిగే స్థాయి ఉంటే వాళ్ళకి పర్మనెంట్ ప్రమోషన్ పెత్తనం అన్ని హక్కులు ఇచ్చేస్తారు. అంటే హిందువులు ఇండైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ హిందువులను మోసం చేయాలి. మొదటిది రెడ్లను మోసం చేసిన వాడికి అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో రెడ్డి కులాన్ని కానీ మోసం చేయగలిగితే అన్ని బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు? హిందువులు కూడా ఈ రెడ్డి కులం వారిని ఉపయోగించి ఈ హిందూ సమస్యల్లో రెడ్లనే మోసం ఎందుకు చేస్తున్నారు? రాజకీయం అనేది అందరికి ఉండాలి కదా. అందువల్ల ఈ రెడ్డి కులం వారు అనేక కులాలను ఆశ్రయించి, అనేక ఇతర మతాలను ఆశ్రయించి పనులు చేసుకుంటుంటే కొందరు ఏది మామూలుగా దైవబలం హిందూ మతాన్ని నమ్మిన వాడు మాత్రం ధైర్యంగా పోరాటం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? హిందూ మతం యొక్క గొప్పతనం. చికాగోలో స్వామి వివేకానందరావు మా హిందూ మతం పురాతనమైనదని చెప్పి నిరూపించి వచ్చాడు. అదేవిధంగా హిందూ మతం గొప్పది, హిందూ దేవుడు గొప్పది అనేది ప్రతి ఒక్కరు నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ మతంలో ఏమన్నా బయట మతాలు లేకపోయినా కూడా ఈరోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఎల్లుండి నీ పుట్టుక స్థానాన్ని గౌరవించు. నీది ఏ మతంలో పుట్టావు ఆ మతాన్ని గౌరవించగలిగితే ఇతర మతాలను కూడా గౌరవిస్తావు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలు అంటే, అనేక పేదవాళ్ళు హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు, ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి చంపుతున్నారు, ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి పేదవాళ్ళుగా మారుస్తున్నారు, బెదిరిస్తున్నారు, రౌడిజం చేస్తున్నారు, గొండాయిజం చేస్తున్నారు, వెట్టి చాకిరీ చేస్తూ ఆర్టికల్ 17 ప్రకారము
వీళ్ళందరూ అనుకున్నట్టు కులం ప్రకారం కదా 17 ఆర్టికల్, ప్రతి పేదవాడికి సంబంధించిన ఆర్టికల్ 17 అని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మండి. ఈ నెల్లూరు నేను ఒక జిల్లాని ఎందుకు చెప్తున్నా అంటే, సాప కింద నీళ్ళ నార్త్లో లాగా సౌత్లో ఈ విధంగా 1939 హిందూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత 1948 ఆర్ఎస్ఎస్ అని బ్యాన్ చేసిన తర్వాత హిందువుల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఉమ్మడి కుటుంబాలను దెబ్బతీసుకుంటూ హిందూ సమస్యలను కేంద్రంగా చేసుకొని హిందువులను మోసం చేసుకుంటూ వస్తున్నారు. అయితే చట్టాలు మారుతున్నాయి, రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు చేసుకోవడం బ్యాన్ పెట్టడం, తనకు అనుకూలమైన వాళ్ళని పర్మనెంట్ చేయడం బ్యాన్ పెట్టడం, భూములు కూడా తనకు అనుకూలమైన వాళ్ళని పట్టాలు ఇవ్వడం, రూల్స్ మార్చేసాం. ఈ విధంగా ఎందుకు మోసం చేస్తున్నారు? ఒక రూల్ వచ్చినప్పుడు తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఆ రూల్ ప్రకారం అందరికీ న్యాయం జరగాలి కదా. భూముల విషయంలో న్యాయం జరగడం లేదు. నెల్లూరు జిల్లాలో నష్టపోయిన రైతులు ఉన్నారు, ఉద్యోగ విషయంలో నష్టపోతున్న హిందూ సేవకులు ఉన్నారు. ఎందుకు హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకుని హిందువులు మోసం చేస్తున్నారు? ఆ మోసాన్ని చేయించే వ్యక్తి చూడండి, సీనియారిటీ పక్కన నాకన్నా ముందు పోతున్నాడు, వెనక వేరే వ్యక్తి వేరే జిల్లా ఉన్న ఉపయోగించి సస్పెండ్ చేస్తారు. తర్వాత విచారణ సంస్థలను ఉపయోగించారు. చాలా జరుగుతున్నాయండి. హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని ఆ కుట్రదారుని ఎందుకు కనిపెట్టడం లేదు? ఆ కుట్రదారుడు మొత్తం అన్ని పలుకుబడి పెంచేసుకొని అందరిని బెదిరించుకుంటూ కుట్రలు కుతంత్రాలు చేసుకుని ఆర్థికంగా సంపన్నుడయ్యి రాజకీయవేత్తలాగా ఎదిగిపోయినప్పుడు ఈ విధంగా గొప్పవాడు అవడం కారణం కాదు. ఒక్కొక్క రికార్డులో చూడండి, ఒక రికార్డులో బీసీ అని ఉంటుంది, ఒక రికార్డులో రెడ్డి అని ఉంటుంది, ఒక రికార్డులో నేను హిందువే కాదు అనుకుంటున్నాను. ఈ విధంగా ఓవరాల్గా జరుగుతున్నాయి కాబట్టి నేను వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నాను. ఆ హిందూ సంస్థల్లో చేరి హిందూ అర్చకుల మధ్య పూజారుల మధ్య ఇబ్బంది మధ్య గొడవలు పెట్టే వ్యక్తి ఎవరు? ఒక జిల్లాని కేంద్రంగా చేసుకొని ఆ జిల్లాలో ఇన్ని మోసాలు చేస్తుంటే పైనుంచి కింద దాకా ఎక్కడ సమస్యకు పరిష్కారం లేదు. కాబట్టి ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను. హిందూ సంస్థలు కేంద్రంగా చేసుకుని హిందువులు ఎందుకు మోసం చేస్తున్నారు? నియామకాల ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఎందుకు? పార్టీ అన్న రాజకీయాలను అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తెలుగుదేశం వాళ్ళందరూ హింస పెట్టినా భరించాను కదా, భరించావా లేదా? అయితే భరించిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చినా కూడా అదే పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకున్నప్పుడు ఏ వ్యక్తి కానీ ఒకే పార్టీ ఉంటుంది, ఆ పార్టీని అడ్డం పెట్టుకొని మరియు ఇతర పార్టీ వ్యక్తులని అని చెప్పేసి మోసం చేసినప్పుడు అది రెడ్డిల్ని. ఇప్పుడు ఒక రెడ్డి కులస్తుడు తెలుగుదేశాన్ని ఆశ్రయించింది అనుకోండి, నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఆధారంగా చేసుకుని ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా ఎంచబెట్టారు, ఏ విధంగా ఆర్థిక దెబ్బ ₹1 లక్షల రూపాయలు నష్టం కలిగించారండి. ఇవన్నీ ప్రపంచానికి తెలియదు. అదేవిధంగా ప్రతి జిల్లాలో జరుగుతున్నాయో చూడండి. హిందూ సంస్థలు ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం తప్పు కాదు. ఈరోజు హిందూకు న్యాయం జరగాలంటే ఇతర మతాలను ఆశ్రయించే న్యాయం పొందిన ఉన్నారు చూడండి. అంటే ఏమని అర్థము? హిందూ వ్యతిరేక విధానాలతో హిందూ సంస్థలో చేరి మతం మారి వచ్చాడా, లేకపోతే ఏ విధంగా దురుద్దేశంతో వచ్చాడా? ఎందుకు ఆ మోసం చేస్తాడు? కేసులు వేస్తారు, ఉద్యోగాలు ఒక్క కులాన్ని ఉపయోగించి మరో కులాలని చేస్తారు, కోర్టులు ఆశ్రయించారు, వ్యవహారాలు చేశారు, గొడవలు పెడుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, బినామీలు పెట్టారు, కేసులు పెడుతున్నారు. హిందూ సంస్థలు ఇవన్నీ దేనికి? ఒక్కొక్క పురాతనమైన సంస్థను కేంద్రంగా చేసుకోవడం, ఆడ వ్యవహారం చేసి ఆడ జీరో చేయడం, మళ్ళీ ఇంకొక పురాతనమైన హిందూ సంస్థను కేంద్రంగా చేసుకోవడం, అక్కడ గొడవలు పెట్టడం, మళ్ళీ దాన్ని జీరో చేయడం. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కేంద్రంగా మలుచుకుంటూ వస్తున్నారు. ఇది ఒక దీర్ఘదృష్టితో ఎందుకు ఆలోచించకూడదు? కాశ్మీర్ సమస్యలాగా హిందూ సంస్థలో జరుగుతుందని ఎందుకు ఆలోచించకూడదు? ఈరోజు పశ్చిమ బెంగాల్ లాగా హిందూ సంస్థలు ఈ విధంగా వెనకుండి కుట్రలు పొందుతున్నారు ఎందుకు ఆలోచించకూడదు? ఇతర మతాల్లో మామూలుగా ఇతర మతాల దగ్గరకు పోయిన హిందువులు న్యాయం పొందుతుంటే హిందూ సంస్థలు కూడా హిందువులను మోసం చేసేవాళ్ళు ఎందుకు గుర్తించడం లేదని చెప్పేసి నెల్లూరు జిల్లానే కేంద్రంగా చేసుకోండి, తర్వాత అన్ని జిల్లాలకు వస్తుంది. నెల్లూరు జిల్లాలో హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకుని కొందరికి భూములు పట్టాలు ఇచ్చారు, కొందరికి భూములు పట్టాలు లేకుండా ఉన్ని పొలం కూడా లేకుండా చేశారు, మాయం చేశారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న జనం చేసి నెల్లూరు జిల్లాలో జరిగినవి. ఉద్యోగాల విషయంలో కొందరు పర్మనెంట్ చేస్తారు, అర్హత లేని వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని, కొందరు మోసం చేస్తారు. ఇవన్నీ ఓవరాల్గా జరుగుతున్నాయి, రికార్డెడ్గా లేవు. కాబట్టి ఎట్లా ఓవరాల్గా అంటే ఒక సంస్థలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఓవరాల్గానే జరుగుతాయి. 99% ఓవరాల్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే తిన్నోడు బాగానే ఉంటాడు, మోసపోయినోడు వ్యక్తి ఏంది, అప్పులు తెచ్చినోడు వ్యక్తి ఏంది, శ్రమ చేసి మొత్తం దశాబ్దాలుగా వాళ్ళకి కట్టడం ఏంది, తెచ్చిన డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళకి అప్పులు తీయడం ఏంది? ఒకటి కాదండి, అందరూ పెద్ద మనుషులుగానే వ్యవహరిస్తున్నారు. హిందూ సంస్థల్లో దొరికిన మోసం చేసుకుంటూ వస్తున్నారు, హింస పెడుతున్నారు, తొక్కేసుకుని. అది ఒక గొప్పలాగా అనుకుంటారు. పొలిటికల్గా ఓడించడం, గెలవడం వేరు. కానీ హిందూ సంస్థల్లో హిందువులు మోసం చేసి మగోడు అనిపించుకుంటున్నారు. ఇది అన్ని హిందూ సంస్థల్లో ఏం జరిగింది? ఒక వ్యక్తి మీదనో ఒక సంస్థ మీదనో మనకు ఫేవర్ అని ఆలోచించొద్దు. ఇది మత సమస్య, ఒక ఐక్యత సమస్య. కాబట్టి హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని ఇతర మతాలను వాడుకొని కూడా కొంతమంది హిందువులు మోసం చేస్తున్నారు. హిందువులు కూడా ఇతర మతాలను ఆశ్రయిస్తే కానీ న్యాయం నెల్లూరు జిల్లాలో జరగడం లేదు. కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.